నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని సింగమ్మగూడ తాండా నుంచి అంజమ్మ తాండా వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జెడ్పీటీసీ మోహన్ నాయక్, ఎంపీటీసీ సునీత శ్రీనివాస్ నాయక్, గ్రామ సర్పంచ్ చాంది నరసింహ, రాజాపూర్ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ఆర్ రమేష్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో శిలాపల్క కృష్ణ కొద్ది ఇంకేరా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది. కృష్ణ కొద్ది ఇంకేరా ఈ మండలంలో శిలాపల్క కృష్ణ కొద్ది ఇంకేరా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది. జరుగుతారు లేకపోతే మీరందరూ జరగాలి. మేము ప్రతిసారి చెప్పలేము కదా. చూడు వీడి వరకు వస్తుంది, వీడి వరకు వస్తుంది అంతే. ఇంకా పోవాలి, ఇంకా మీరు అందరు రావాలంటే. సీరనా కొంచెం రైట్ కానీ అక్కడ అన్నా కొద్దిగా సార్ని కూడా ఇంకి జరగమను. మీరు కొద్దిగా ముందుకు రండి కానీ సార్. మీరు సీనా కొద్దిగా ఇంకాలకి రైట్ సార్ స్టార్ట్ చేసుకోండి.
రారు నిజంగా రారు ముందుకు పోమని కానీ చెప్పలేదు రైట్ రైట్ అలా కృష్ణనా మీరంతా జర సైడ్ సార్ మీరంతా ఏం కనిపిస్తలే బోర్డు మాకు కొంచెం అంటే మీరంతా ఎక్కి జరుగునా కృష్ణ వీళ్ళు లోపల జరుగురు ఏం కనిపిస్తలేదు మీరు మీ ఫేస్ ఏం కనిపిస్తలేదు రైట్ రైట్ ఒక్కసారి ప్లీజ్ కొద్దిగా వెనకాల జరగండి సార్ ప్లీజ్ కొద్దిగా రిక్వెస్ట్ కొద్దిగా వెనకాల ప్లీజ్ సార్ కొద్దిగా సీరన్న కొద్దిగా ఇట్లా సార్ కొద్దిగా ముందుకు రండి రైట్ అన్న నిలబడండి అన్న ఒకసారి మాకు ఫోటో ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా కొట్టుకోరు నువ్వు డబుల్ అర్థం ఇంకా జర మీరు ఎంకిపోతేనే బాగుంది ఒకసారి పోదాం సారథి దగ్గర క్లోజ్ అప్ తీసుకొని శ్రీకాంత్ సార్ కనిపిస్తారు సారే కనిపిస్తారు సార్ కొద్దిగా ముందుకు రండి సార్ సార్ కొద్దిగా ముందుకు రమ్మని మీరు ఎంకిపోతే సార్ కనబడతాడు రైట్ మీరు కొద్దిగా కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ ఇప్పుడు క్వాలిటీ రోడ్ వేసిన తర్వాత సార్ ఎవరైనా కానీ మీరు రూపాయి అడిగితే నాకు చెప్పు క్వాలిటీ ఉండాలి క్వాలిటీ తగ్గితే నీ బిల్స్ రావు ఎవరు అడిగితే నాకు చెప్పు సార్ ఒక్క నిమిషం సార్ కృష్ణ ఒక్క నిమిషం కొబ్బరికాయలు కొట్టు రాపురి సార్ నిన్న పొంగులేటి శ్రీనివాస్ సార్కి నిన్న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అది రాజపూర్ మండలం పరిధిలోని దోండ్లపల్లి తిరుమలాపూర్ సుఖంపేట పరిధిలో ఉన్న 600 ఎకరాలు కబ్జా జరిగిందని నిన్న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానిపైన మీ ఆరోపణ ఏంటి? ప్రతి భూమి డేటా నా దగ్గర ఉంది. అవి కావాలని నేను బయటికి పెట్టలేదు. ఎందుకంటే రేపు విచారణ జరిపిన తర్వాత ఏదైతే అధికారులు బయట పెడతారో డేటా, ఆ డేటాకి నా దగ్గర ఉన్న డేటాకి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తాను. తప్పుకి ఇట్లా జరిగితే అప్పుడు ప్రజల ముందే ఆ డేటా తీసుకొచ్చి చెప్తాను. కాబట్టి అధికారులు కూడా వాళ్ళకి తెలుసు ఏది తప్పు ఉందో ఏది కరెక్ట్ ఉందో. వాళ్ళు ఖచ్చితంగా ఆ భూముల గురించి బయట వస్తుంది, వాళ్ళే బయటికి ఆర్డర్స్ పాస్ చేస్తారు. అప్పుడు మీరు చూస్తారు. 600కు సంబంధించిన ఎకరాలకు సంబంధించిన బాధితులు ఇప్పటివరకు ఒకరు కూడా బయటికి రాలేదు. వాళ్ళు బయటికి రాకుంటే నేను ఎందుకు వచ్చిన బయటికి? బాధితులు రాకుంటే నేను ఎందుకు పోయిస్తా? బాధితులు చెప్తేనే కదా తెలిసేది. భయానికి బయటికి వస్తలేరు, ముసుగులో ఉన్నారు. అన్నీ బయటకు వచ్చినాక వాళ్ళు బయటికి వస్తారు. వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలిసింది. ఇప్పుడు 600 ఎకరాలు మీరు ప్రజలకు పంచుతారా? పంచొచ్చు అట్లా ఏమన్నా తెలిసిందా? జరిగిందా? నిన్ననే కదా లెటర్ ఇచ్చినా. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. 200 గజాలు ఒక ఎకరా ఇవ్వాలంటే ఎవరంటే వాళ్ళు ఇవ్వలేరు. క్యాబినెట్లో అప్రూవ్ కావాలి. క్యాబినెట్ ఏ డిసిషన్ తీసుకుని ముందైతే జరగని తప్పు ఎక్కడ జరిగిందో బయట తెలియని, ఎవరో దాంట్లో ఉన్నారో బయటికి రాని. అందరు వచ్చిన తర్వాత క్రిమినల్ కేసెస్ మాత్రము వాళ్ళపైన కేసెస్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను మాటిస్తున్నాను.